ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్కి పెడుతున్నాను. అంటే బ్యాక్ పార్ట్ని మనం చాలా సింపుల్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో పెట్టాను. బ్యాక్ పార్ట్కి మనము హార్ట్ సింబల్ ఎలా వేసుకోవాలి, పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా మంచిగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చూపిస్తానన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఫ్లవర్స్ అయితే సైడ్లో వచ్చాయి, అంటే పల్లో సైడ్ వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి రైట్ సైడ్లో వచ్చింటే ఇంకా మస్తుగా ఉండేది, బట్ మనకి ఏం చేయాలి, అది వచ్చింది, మనం ఏం చేయలేమన్నమాట. ఆ నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కటింగ్ చేసి పెట్టాను. ఫస్ట్ వచ్చేసి ఉల్టా నెక్ అనేది వేయాలి అనుకున్నాను, హార్ట్ సింబల్, బట్ బాగుండదు అనేసి మళ్ళీ లవ్ సింబల్ అయితే ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. ఇదైతే చాలా బాగా నచ్చేసింది. ఇదైతే తిరగతిప్పి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానమాట. చాలా మీరు ముందుగా చూసారు కదండి, అదే డిజైన్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తానన్నమాట. దానికోసం వచ్చేసి ఫస్ట్ మనము పైపింగ్ థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేయాలన్నమాట. ఇదైతే నేను పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను కదా, దానితోటి 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా చేసుకుంటూ రావాలన్నమాట. స్లోగా మన రౌండ్ నెక్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి, స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఏమన్నా మీకు డౌట్స్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, అండ్ నేను మీకు ప్రతి ఒక్కటి మీకు చెప్తాను వివరంగా, ఓకేనా. పైపింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను నీట్గా నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు బ్రాడ్గా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసానమాట. చేసుకున్న తర్వాత మనము ఈ చూడండి, రౌండ్ నెక్ అయితే ఎంత చక్కగా వచ్చేసిందో అదే విధంగా పెట్టి మనము ఇంకా మెయిన్ క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది మనము ఏ విధంగా చేసుకోవాలి అంటే, స్టోన్స్ వచ్చేటివి మనకు పై వైపులో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్టోన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. కనిపిస్తే కనుక మనము అక్కడ పైపింగ్ అనేది నీట్గా స్టోన్ మీద రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు మనము ఉల్టా సైడ్ వేసుకుంటే కనుక మనకు కనిపించదు, కాబట్టి స్టోన్ మీద సూది అనేది పడి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనము ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి, నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను స్టోన్స్ మీద పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను నీట్గా. ఇక్కడ చూడండి, పైపింగ్ వచ్చేసి మనం రౌండ్ నెక్ మీద వేసాం కాబట్టి, అంటే ఆ రౌండ్ నెక్ ఎంతవరకు ఉందో నేను అదే విధంగా రెడీమేడ్ డిజైన్కి ఎంతవరకు ఉందో డిజైన్ అంతవరకే కటింగ్ అనేది చేశాను అనమాట, రౌండ్ షేప్. ఇలా చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి, నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. నేను చూడండి, చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను కదా. ఇలా పెట్టుకొని మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాబ్లమ్స్ అనేది ఉండవన్నమాట, అంటే స్టోన్ మీద పడే ఛాన్సెస్ ఉండదండి. ఇలా నీట్గా స్లోగా కుట్టండి, ఏం పర్లేదు. స్లోగా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను స్టోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వరకు, అంటే మీకు కనిపించడం లేదేమో వీడియోలో, నాకైతే అక్కడ కనిపిస్తుందండి. స్టోన్ పక్కన పైపింగ్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత పిన్స్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత పై వైపున మనకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కాబట్టి నేనైతే ఇప్పుడు ఇలా మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. పైపింగ్ అనేది స్టోన్ పక్కనే వచ్చేసింది, నీట్గా ఉంది నాకు. ఇప్పుడు నేనైతే నెక్ని కటింగ్ అనేది చేస్తానన్నమాట. ఈజీగా మనకు ఈ విధంగా చూసుకోవాలండి. ఫస్ట్ మనం చూసుకుంటే కనుక స్టిచ్చింగ్ ఏమైనా ప్రాబ్లం అనిపించింది, ఏమైనా డౌట్స్ ఉన్నాయి మాకు అంటే కనుక మళ్ళీ రిమూవ్ చేసేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నెక్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మనం రిమూవ్ చేయాలి అంటే అది కుదరని పని అనమాట. ఆ విధంగా చేసుకోకుండా ముందే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ని కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా. రౌండ్ నెక్కి ఇలాంటివి చిన్న చిన్న కట్స్ అయితే కంపల్సరీగా వేయాలన్నమాట. వేసిన తర్వాత మనము ఈ విధంగా తిరగదిప్పుకోవాలి, ఓకేనా. ఇదే అనమాట మెయిన్. ఇప్పుడు ఇది తిరిగి తిప్పిన తర్వాత మనము
ఇక్కడ చూడండి నేనైతే లైనింగ్ వైపుకే లైనింగ్ అంటే ఆ ఖర్చులు వచ్చేటట్టుగా పెట్టి మనం పైపింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చానమాట. చూడండి నేను మెయిన్ క్లాత్ దగ్గర లోపల ఉన్న లైనింగ్ అనేది లేదనమాట. లైనింగ్ వైపే ఖర్చులు ఉండేటట్టుగా పెట్టి పైపింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను నీట్గా. అంటే మనం ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కరెక్ట్గా మనకు పైపింగ్ మీదే స్టిచ్చింగ్ పడుతుంది కాబట్టి మళ్ళీ టాప్ స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. లేదు మనకి అవసరం పడింది, ఏమన్నా ఎత్తుకున్నట్టు ఉంది అంటే కనుక మళ్ళీ ఒక స్టిచ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నాకు అవసరం పడలేదు అనుకున్నాను, బట్ పడిందండి. ఒకసారి అయితే నేను స్టిచ్ చేశాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా ఉండదన్నమాట, కొంచెం అటు ఇటు ఉంటుంది. దానివల్ల ఇంకొక స్టిచ్ వేయాల్సి వచ్చిందనమాట. తర్వాత బ్యాక్ పార్ట్లో మనముకు నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసాను. తర్వాత కింద అయితే నేను హెమ్మింగ్ పట్టీ ఉంది కదా, దానికోసం ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ పట్టీ అనేది కూడా రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి ఈ రౌండ్ నెక్ అదే షేప్ అనేది హార్ట్ సింబల్ అనేది వేస్తున్నాను నీట్గా. హార్ట్ సింబల్ అనేది ఈ విధంగా పెట్టి నేను 2 సైడ్లా వచ్చేటట్టుగా ఈ విధంగా చూశాను, ఏ విధంగా వచ్చింది అనేది చూసుకుంటున్నా. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. బట్ లైనింగ్ మీద ఇలా స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి. అసలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ డిజైన్ అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఈ విధంగా వేసింది క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ అదే మార్కర్ అనేది వేసుకుంటానన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా నెక్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. ఓకేనా, డ్రా అవుతుంది. ఈ విధంగా సెంటర్కి వేసి నేనైతే స్టిచ్చింగ్కి చూసుకుంటున్నా ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేసి. తర్వాత పేపర్ మీద ఈ విధంగా నేనైతే గీసి పెట్టుకున్నాను అనమాట, డ్రా చేసుకున్నానండి. తర్వాత ఒక 1 ఇంచ్ లేకపోతే ఒక 1/4 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా పట్టీ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టి మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా మనం కటింగ్ చేసుకోవాలా అంటే వద్దండి, ఇప్పుడే వద్దు. ఎందుకంటే ఇక్కడ మనము కటింగ్ చేస్తే కనుక మనకు నెక్ అనేది కొంచెం అటు ఇటు వచ్చేస్తే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలా లేకుండా మనకు నీట్గా నెక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోవాలి అంటే కనుక మనము స్టిచ్చింగ్ చేయకముందే ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకొని కటింగ్ చేసేసుకోవాలి మొత్తం రౌండ్గా చుట్టూరు. మనం డిజైన్ అనేది ఎలా కటింగ్ చేసుకున్నామో అదే ప్రాసెస్తో ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వదులుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూడండి నేను ఈ విధంగా చేస్తున్నానో ఆ విధంగా అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము నెక్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇలా క్యాన్వాస్తోనే మనం డిజైన్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇలా ఐరన్కి పెట్టకుండా ఇలా మనం ఫెవిక్ గ్లూతో అటాచ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను. అండ్ ఇలా చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదండి పక్కన, అది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అనేది చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ దారం చూసారా, ప్రతి ఒక్కసారి నాకు జారిపోతుందండి, సూదిలోంచి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం కొద్దిగా ఎక్కువగా పెట్టకుండా అక్కడికక్కడే కటింగ్ చేసేస్తూ ఉంటాం కదా థ్రెడ్ అనేది, అందువల్ల ఇలా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే కొద్దిగా దారం అనేది ఎక్స్ట్రాగా వదులుకొని కటింగ్ చేసుకుంటే మనకు ఇలా అనేది జరగదన్నమాట. నేనైతే అలా ఎంతమందికి చెప్పినా కూడా నేనే చేసేస్తూ ఉంటాను అలాంటి పొరపాట్లు అనేది. ఇలా చేసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మనము మెయిన్ క్లాత్ మీద అంటే బ్లౌజ్ మీద వేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. దీని మీద మనము సింబల్ అనేది ఇక్కడ సెంటర్కి రావడానికి ఒక మార్కర్ అనేది పెట్టుకోవాలి. అంటే సెంటర్కి ఎక్కడికి వస్తుంది అనేది టిక్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడికైతే వస్తుంది అనేసి ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గరే మనము ఇది పెట్టుకోవాలన్నమాట. అంటే మన నెక్ ఎంతవరకు కావాలి అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాగా ఉంది లేకపోతే కొద్దిగా తక్కువగా పెట్టుకోవాలా అనేసి చూసుకోవాలి. తర్వాత పిన్స్ అయితే నేను సెంటర్కి పెట్టి పిన్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఈ రౌండ్ షేప్ దగ్గర మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ మనము స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి, స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే అది కదలకుండా ఒకే చోట నిలిచిపోతుంది అనమాట. అంటే
పేపర్ పేస్టింగ్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి. ఎప్పుడు కూడా సెంటర్కి స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకు అటు ఇటు జరిగిపోయే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటుంది. అదే మనము రౌండ్గా కుట్టేస్తే కనుక కొద్దిగా అటు ఇటు జరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలా లేకుండా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి చక్కగా మనకు కదలకుండా ఉంది కాబట్టి స్టిచ్చింగ్ అంతే కంప్లీట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం కదా. ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా మనకు స్లోగా మనకు స్టోన్స్ ఉన్నాయి కాబట్టి చాలా స్లోగా పట్టిందండి పని అయితే. దీనికి నేను ఎంత అమౌంట్ తీసుకోవాలి అనేది కూడా నాకు ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే దీనికి 500 అలా చెప్పాలి అనుకుంటున్నాను. మీరెంత చెప్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో అడగండి, చెప్పండి నాకు. తర్వాత పిన్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. పిన్స్ రిమూవ్ చేసేసి నేనైతే కటింగ్ చేసుకుంటున్నానండి. సెంటర్లో కట్ చేసి ఈ విధంగా మనకు ఖర్చు కోసం కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టి తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలన్నమాట. అక్కడ కట్స్ ఇచ్చిన తర్వాత మనం తిరగదిప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. అంతే అన్నమాట. ఎంతో చాలా సింపుల్గా ఎంత పర్ఫెక్ట్గా మనకు హార్ట్ సింబల్ అనేది బ్యాక్లో మనం డిజైన్ లాగా ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. చాలా అంటే చాలా సింపుల్గా చూపించానమాట. మీరు కూడా ప్రతి ఒక్కరండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను చూడండి. ఆ లైనింగ్ పార్ట్ని మనం తర్వాత హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట నీట్గా. ఇక్కడ చూడండి నోకు వచ్చింది కదా, ఆ నోకు దగ్గర మనకు టర్న్ అవ్వాలి అంటే కనుక ముందర పక్కన బ్యాక్ సైడ్లో మనం ఇలా ఖర్చు అనేది కొద్దిగా పెట్టాలన్నమాట. అలా పెట్టి ఒక స్క్రూ డ్రైవర్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా లోపలికి అంటే మనకు నోక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనము టాప్ స్టిచ్ అంటే ఆ సింబల్కి తిరిగిన దాని మీద మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా మనము హెమ్మింగ్ అనేది దాని చుట్టూరు స్టిచ్చింగ్ చేసేస్తే మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎంత బాగుందో చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా మనము నీట్గా ఏ డిజైన్ అయినా కూడా చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. అక్కడ మనము పాట్ షేప్ లాగా పెట్టుకోవచ్చు. హార్ట్ సింబల్ పెట్టే దగ్గర ఏ విధంగా పెట్టుకున్నామో అలాగే మనము నెక్స్ట్ని ప్రతి ఒక్క డిజైన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. పైన మనము బోట్ షేప్ లాగా ఇచ్చి తర్వాత కింద భాగంలో మనం ఈ విధంగా కూడా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. మరి మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. మీరు ఇలా కామెంట్స్ ఇస్తూ ఉంటే కనుక నాకు ఇంకా వీడియోస్ తీయాలి అనిపిస్తుంది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. నేనైతే మీకు చాలా వివరంగా చెప్పాలి అనుకుంటున్నాను, వివరించాను అని కూడా అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ లేదు నాకు అర్థం కాలేదు అంటే కూడా మీరు ఒకసారి కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ మీకు వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తానన్నమాట. ఇక్కడ నేను టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. నీట్గా కావాలి ఇంకా అనేసి అది నేను స్టోన్స్ ఉన్నా కూడా నీట్గా పర్ఫెక్ట్గా వేసాను చూసారా. అలా మనము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చిన్నగా ఇక్కడ చూడండి లాస్ట్లో మనము డాట్స్ని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా షోల్డర్కి సెంటర్లో మనం ఫోల్డింగ్ చేస్తే గనక అక్కడే మన డాట్ అనేది వస్తుందన్నమాట. నేనైతే మామూలుగా చెప్తూ ఉంటారు కదండి, అక్కడ టిక్ మార్కింగ్ వేసుకోవాలి, ఇక్కడ టిక్ మార్కింగ్ వేసుకోవాలి అనేసి. నేనైతే అలా చేయను. షోల్డర్కి సెంటర్లో పెట్టి ఇలా డాట్స్ని రెడీ చేసేస్తానన్నమాట. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ అయితే పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి.